గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కూలిపోయింది. దాని పక్కన ఉన్న స్థానికులైతే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది? దీనికి కారణం ఏంటి? ఇది ఏ టైంలో జరిగింది అనేది ఆళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మోస్తవా అసలు ఇక్కడ ఏం జరిగింది? ఏ టైంలో కుప్ప కూలిపోయింది అది? 12 గంటల 12:30 ఆ ప్రాంతాల్లో అమ్మ అందరూ ఎవరెవరు పనులలో వాళ్ళు ఉన్నారు. నేను సెల్ చూసుకున్నా, అప్పుడే వంటకు పెట్టొచ్చి సెల్ చూసుకుంటే సెల్ జారిపోయింది. నాకు మామూలుగానే జారిపోతుంది కదా అని అనుకున్నాను. కాదు, ఇప్పుడు నా పక్క నుండి ట్యాబ్ కూడా జారిపోయింది. ట్యాబ్ జారిపోయి మంచం కదిలింది. ఇదేంటిది మంచం కదలడము అది చాలా ఇది కదా, మంచం కదిలిందంటే చాలా ఇది కదండి. అందుకని భయం వేసి ఇంకా ఇదేదో ఎర్త్కేక్ వచ్చినట్టుందని అందరినీ కలవచ్చు కదా, నేను ఒక్కతిని ఉంటానని బయటకు వచ్చేసాను. కిందికి వచ్చేసరికి ఇక్కడంతా పొగ చుట్టుకుంది. ఇంకా పొగ చుట్టుకుంటానే ఏమో అని చూస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పటికే ఆ శబ్దానికి ఇంకా అది అందరికి మొత్తం 3 బ్లాక్లు వాళ్ళు కింద ఉన్నారండి. విత్ ఇన్ 5 minutes అందరూ బ్లాక్ మొత్తం వచ్చేసారు కిందికి. ఎవరికైనా భయమే కదా అంత శబ్దం అంటే. ఇంకా తర్వాత 12:30 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. నో, మార్నింగ్ అండి. ఈ రోజు జరిగింది. 12:30కి జరిగింది. అంటే ఎంత మంది ఉన్నారు మేడం లోపల? అక్కడ ఎవరు ఈ రోజు వర్కర్స్ రాలేదని మాట అన్నారు. అయితే ఒక 4 అయితే వర్క్ చేస్తున్నారు లోపల అని టాకు. అంటే అక్కడ అతను ఉంటాడు కదా, వాచ్మెన్ చెప్పాడు 4 ఉండొచ్చు అని. ఎంత మంది వరకు బయటపడ్డారు? 2 బయటపడినారు. ఇప్పుడు అది తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్లారు వాడిని. ఇంకా మరి వాళ్ళు నో మోర్ అన్నది మనమేం చెప్పకూడదు కదా, తెలియదు మనకి. ఓకే, బిల్డింగ్ కుప్పకూలిపోవడం వల్ల ఎన్ని బిల్డింగ్లు ఎఫెక్ట్ అయినాయి? ఇప్పుడు ఆ పక్కదంతా పీజీ హాస్టల్ ఖాళీ చేయించారండి. పీజీ హాస్టల్ సగం ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీ చేశారు. అక్కడ కూడా పీజీ హాస్టల్ మీరు ఫోటో తీసుకోవచ్చు, మొత్తం సగం అయిపోయింది. ఇంకా అది నైట్ కా రేపటికా ఎప్పుడైనా కొలాప్స్ అవ్వచ్చు, మనం చెప్పలేము. అటు వాళ్ళకి ఇదే, మాకు ఇదే ఎఫెక్ట్ మాకు కూడా ఉంటది. సి బ్లాక్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది కదా? అవుతుంది ఖచ్చితంగా, మాకు చాలా అయింది ఇక్కడ డ్యామేజ్. అదో పిల్లర్స్ చూడండి పైన, అంటే ఇంకేముంటుంది చెప్పండి. ఇది పిల్లర్, అది ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అక్కడ అదంతా పడింది. ఆ వాటర్ డామేజ్ అయితే అన్ని కొలాప్స్ అయినాయి. అసలే మెయిన్ పిల్లరే కదా, అదే డ్యామేజ్ అయింది. మొత్తం ఆ లైన్ అంతా పైన ఇవన్నీ ఈ గోడలన్నీ ఊడిపోయాయి. బెడ్రూమ్లన్నీ పోయినాయి, మొత్తం బెడ్రూమ్ గోడలు ఊడిపోయాయి మొత్తం. అసలు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మేడం? రీజన్ ఏమైంది లేదండి, అది ఎత్తు కట్టినారు అని అంటున్నారు అందరూ. మనకైతే దాని విషయమే తెలియదు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కేవలం 50 గజాల స్థలంలో 7 అంతస్తులు, అదే అందరూ అనేది. మరి అది ఎంతవరకు నిజం అన్నది మీరు అక్కడికి వెళ్ళి చూడాలి. ఈ బిల్డింగ్ ఓన్లీ కన్స్ట్రక్షన్ వల్ల పడిపోయిందా, లేకపోతే చిన్న ప్లేస్ లో ఎక్కువ భవనం వల్ల? ఆ కన్స్ట్రక్షన్ వల్లే అంటున్నారు అందరు. టాక్ ఆఫ్ ది టౌన్ అయితే అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు, అదే ఎఫెక్ట్. ఈ బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్. ఓకే, చుట్టుపక్కల మీరున్న స్థానికులందరూ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇలాంటిది ఒకటి జరిగింది, మీటింగ్ జరిగింది కదండి, పోలీసు వాళ్ళంతా వచ్చారు, వాళ్ళంతా ఆయన వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళందరూ అసలైన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. ఇప్పుడు బిల్డింగ్ పడిపోయినప్పుడు ఇంకెవరికైనా సరే ఎక్కువగా శబ్దాలు రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి? అవేం జరగలేదు. ఎక్కువ హార్ట్ పేషెంట్ భయపడ్డం అదంతా జరిగింది. చాలా మంది చాలా సఫర్ అయినారు, కానీ ప్రాణ నష్టం జరగలేదు. దానికి హ్యాపీ. మాక్సిమం ఇక్కడ ఎవరెవరు ఉంటారు మేడం? రెంట్ వాళ్ళు ఉంటారు, ఓనర్స్? ఎక్కువ మంది ఓనర్సే ఉన్నారండి. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్, అందుకే ఎక్కువ అంతా ఓనర్సే ఉన్నారు సుమారుగా. కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఎలా ఉంది అంటే, ఎప్పుడో గోల్డ్ అయిపోయిన ఈ బిల్డింగ్స్ లో ఉండొచ్చా లేదా అన్న అనుమానాలు అయితే అనుమానం లేదండి. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ బిల్డింగ్, అన్నిటికంటే చాలా స్ట్రాంగ్. తక్కువ రేంజ్, బడ్జెట్ కూడా తక్కువ, అందరూ బాగుంటారు ఇక్కడ. అందువలన దీని గురించి దీనికి డ్యామేజ్, దాని వల్లనే ఇది డ్యామేజ్ అంతే. మేమైతే కరెక్ట్ చెప్పగలం. మీరైతే మరి మీ వల్ల, ఆ బిల్డింగ్ వల్ల మీకు డ్యామేజ్ అయింది కాబట్టి మీరు ఎలాంటి కలిసి నిర్ణయం తీసుకుంటారండి. అది మన ఒక్కరిది కాదు కదా, బిల్డింగ్ మొత్తం ఓనర్స్ అంతా కలిసి కూర్చొని మాట్లాడి పంపిస్తారు. అంత కాంపెన్సేషన్ ఇప్పించుకుంటారండి. ఎందుకు ఊరుకుంటారండి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, బిల్డర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఓనర్స్ ఎందుకు ఊరుకుంటారు? అది ఎప్పటికీ. అందులో ఇప్పుడు అస్సలు ఊరుకోరు. ఇంతకు ముందు అంటే ఏదో జరిగిపోయింది అనుకుంటా, ఇప్పుడు టీవీ ఛానల్స్ వచ్చినాక ఎవ్వరు ఊరుకోవటం లేదండి. అందరూ కూడా న్యాయం కోసం పోరాడాల్సిందే. అంటే భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఖాళీ చేసి వెళ్ళిపోతాం. భయపడేదంటే ఈ 2 రోజులు, ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందని. అంతేగాని ఇల్లు వదిలేసి పారిపోవాలంత భయం ఎవరికి లేదండి. ఇప్పుడు హాస్పిటల్ చేతిలో ఉన్నాయి, అన్ని చేతిలో ఉన్నాయి, భయపడాల్సిన పని ఏం లేదు. జరుగుతుంది, నిమ్మలంగా మెల్లగా జరుగుతుంది. అయితే ఇంకా 4 అయితే ఉండాల్సిన వాళ్ళు 2 బాడీస్ అయితే దొరికినాయి, ఇంకా 2 దొరకాలి అంటున్నారు. అది ఇంకా ఇక్కడ ఇంకా చాలా లోతుకుంది.
ఇక్కడ ఎందుకంటే ప్లే గ్రౌండ్ ఇది మాది, ఇక్కడ బాల్ ఆడుతుంటారు పిల్లలు. ఇది ఇంత తక్కువకుంటే అక్కడి నుంచి పడినప్పుడు పడరండి. పిల్లలు బాల్ ఆడుకునే ప్లేస్ లో పడి అది ఏమంటే ఈ టైం బాగుంది అందరికి. ఇక్కడ 12 గంటల ఆ ప్రాంతాల్లో కాబట్టి పిల్లలు బయటికి రాలేదు. అది సాటర్డే ఈ రోజు అసలు పిల్లలు ఎవ్వరు బయటికి రాలేదు. సాయంత్రం నుంచి వచ్చి ఆడతారు. మాకు ప్లే గ్రౌండ్ ఇది, అందరూ పెద్ద పిల్లలు కూడా బాల్ ఆడతారు. అది వంగిపోయింది చూడండి, అది త్రోబాల్ ఆడేది ముందరకు వంగిపోయింది చూడండి, అది పైకి ఉండేది, అది అక్కడ వరకు వచ్చింది చూడండి. చాలా పెద్దది కదా, చాలా అసలు అందరూ దాంట్లోనే ఉన్నారు ఇప్పుడు. మరి ఇలాగ డబ్బుల కోసం ఆశపడి చిన్న ప్లేసెస్ లో ఎక్కువ బిల్డింగ్లు ఎక్కువ అంతస్తులు కట్టుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేమేం చెప్పగలమండి, వాళ్ళు బిల్డర్స్ ఓనర్స్ వాళ్ళు చూసుకుంటారు, మంది కాదు కాబట్టి మనం దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంత ఎఫెక్ట్ జరిగినాక ఎవరైనా తీసుకుంటారు. అందులో ఇప్పుడు అందరికి అన్ని తెలుసు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే. సో చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్న స్థానికులు అయితే గనక ఈ బిల్డింగ్స్ మీద మాకు ఎలాంటి కూడా భయం లేదు, ఎప్పటి నుంచో ఉంటున్నాము మేము ఈ బిల్డింగ్ లో, కానీ ఇక్కడ ఈ పక్కన కడుతున్న ఆ కన్స్ట్రక్షన్ వల్ల మాత్రమే మేము ఎఫెక్ట్ అయ్యాము. ఇక్కడ ఇప్పటికి 4 పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఒక 2 అయితే మాత్రం బయటికి బాడీలు అయితే కనిపించినాయి, ఇంకా 2 బాడీలు అయితే మిస్సింగ్ ఉన్నాయని చెప్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు అయితే అవ్వలేదు, ప్రమాదాలు అయితే ఏమీ జరగలేదు. కేవలం బిల్డింగ్ దాని ఒక్క కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పడిపోవడం వల్ల ఇటువైపు సి బ్లాక్ లోకి అటువైపు పీజీ హాస్టల్ కి అయితే చాలా విపరీతమైన ఎఫెక్ట్ అయితే అయ్యింది. ఆ రెండింటిని కూడా కూల్చివేసి మళ్ళీ కట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అయితే కనుక బయటికి పంపించేసేలాగా ఉన్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఏంటి, ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళ మీద అయితే కనుక జిహెచ్ఎంసీ వాళ్ళు అదే యాక్షన్ ఎలాగ తీసుకుంటారు అనేది ఇంకా అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కలిసి, ఇక్కడ ఉన్న స్థానికులందరూ కలిసి అయితే ఇక్కడ ఎలాగైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తామని, ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అయిన బిల్డింగ్ల ద్వారా బిల్డింగ్ల మీద బిల్డింగ్ లో ఉన్న స్థానికుల వల్ల వాళ్ళకి ఎలాగైనా న్యాయం జరగాలి అని చెప్పి ఇక్కడే ఈ చుట్టుపక్కల మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ పక్కనే ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉండేది అని, చిన్నపిల్లలు ఈ రోజు ఆడుకోవడానికి రాలేదు కాబట్టి ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. ఒకవేళ వచ్చుంటే వాళ్ళకి అయినా సరే ఎలాగైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండేవి. అందుకే అక్కడ ప్లే గ్రౌండ్ వరకు చేసింది, ఆ బిల్డింగ్ గొప్ప కూలిపోయి ఇలాంటి కన్స్ట్రక్షన్ మీరు పర్మిషన్ ఇచ్చేది అని స్థానికులు అయితే మండిపడుతున్నారు. కెమెరామెన్ అర్జున్ తో కెజియా, రియల్ టీవీ.